నిన్నటి మ్యాచ్లో ఎంఐ పైన పంజాబ్ కింగ్స్ గెలవడంతో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సో దాంతో క్వాలిఫైయర్ 1 పంజాబ్ కింగ్స్ ఆడబోతుంది. అండ్ పంజాబ్ కింగ్స్ తో ఎవరు ఆడతారో తెలియాలంటే ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రిజల్ట్ గురించి వెయిట్ చేయాలి. ఈ సీజన్ లో ఆడబోయే లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం లో ఆడుతున్నారు. ఇక్కడి వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు స్పిన్నర్స్ కి హెల్ప్ దొరుకుతుంది. ఎల్ఎస్జీ తమ ప్రైడ్ కోసం ఆడుతున్నప్పటికీ ఆర్సీబీకి మాత్రం ఇది మస్ట్ విన్ మ్యాచ్. ఈ మ్యాచ్ రిజల్ట్ తో టాప్ 4 పొజిషన్స్ క్లియర్ కట్ గా తెలుస్తాయి. అండ్ ఆర్సీబీకి ఇది అవే మ్యాచ్ కాబట్టి ఈ సీజన్ అవే మ్యాచెస్ లో ఆర్సీబీ ఆడిన 6 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఐపీఎల్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా టాప్ 2 లోకి కూడా వెళ్ళిపోతుంది. అండ్ మంచి మార్జిన్ తో గెలిస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ కి కూడా చేరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే క్వాలిఫైయర్ 1 పంజాబ్ కింగ్స్ తో ఆడుతుంది. ఓడిపోతే మాత్రం ఎలిమినేటర్ ఆడక తప్పదు. అది కూడా ముంబై ఇండియన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి. అండ్ ఇది మీకు తెలుసా, లాస్ట్ 14 ఐపీఎల్ సీజన్స్ నుంచి టాప్ 2 లో ఉన్న టీమ్స్ 13 టైమ్స్ ట్రోఫీ గెలిచాయి. ఎల్ఎస్జీ టాప్ 3 బ్యాటర్స్ మార్క్రమ్, పురాన్ అండ్ మార్ష్ కలిసి ఈ సీజన్ లో 17 50s చేశారు. అందులో మార్క్రమ్ అండ్ మార్ష్ చెరో 6 50s చేస్తే నికోలస్ పురాన్ 5 50s చేశాడు. అండ్ ఇక ఎల్ఎస్జీ ఈ సీజన్ ని తమ హోమ్ గ్రౌండ్ ముందు గెలిచి ఈ సీజన్ ని ఎండ్ చేయాలని చూస్తుంది. ఆర్సీబీ రీసెంట్ గా ఎస్ఆర్హెచ్ పై లక్నోలో తమ హోమ్ మ్యాచ్ ఆడితే దాంట్లో ఆర్సీబీ 42 రన్స్ తేడాతో ఓడిపోయింది. అండ్ ఇక రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 5 మ్యాచెస్ జరిగాయి. అందులో 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 2 మ్యాచెస్ ఎల్ఐజీ గెలిచింది. అండ్ నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఎల్ఐజీని డామినేట్ చేస్తా అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.